హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో అయితే పాలక్ మష్రూమ్ కర్రీని అయితే మనం సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఏ విధంగా చేసుకోవాలో అయితే చూపించేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వ్లాగ్ లాగా కాకుండా ఓన్లీ రెసిపీ మాత్రమే షూట్ చేసి పెడుతున్నాను. దీనికోసం కొంచెం వాటర్ వేసుకొని ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. మరీ ఓవర్ కుక్ అయితే అవ్వకూడదు. కొంచెం హీట్ అయిన తర్వాత ఆ పాలకూరని తీసేసి మనం కొంచెం చల్లగా ఉన్న వాటర్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది పోకుండా బాగుంటుంది. నేను పాలకూర కుక్ అయ్యే లోపు అయితే మష్రూమ్స్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా ట్రై చేశాను కానీ కింద పడిపోయాయి. ఎలా వస్తుంది కరెక్ట్గా అందులో పడుతుందా లేదా అని ట్రై చేశాను. మష్రూమ్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేశాను. ఈలోగా అయితే నాకు పాలకూర మంచిగా కుక్ అయిపోయింది. పాలకూరని కూల్ వాటర్లో నార్మల్ చల్లగా ఉన్న వాటర్లో అయితే ఇలా పెట్టుకుంటే మనకి కలర్ అనేది షేడ్ అవ్వదు. మష్రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చారు. మనకి ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఇందులో గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయింది. ఇందులో కొంచెం కరివేపాకు ఉంటే పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా కాదు కొత్తిమీర ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇందులోకి. వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకి మష్రూమ్స్ ఈ విధంగా కుక్ అయిపోతుంది. వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అయిపోతాయి. ఇలా బాగా కుక్ అయ్యి వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పాలకూరని తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత మష్రూమ్స్ మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి పాలకూర వాసన వస్తుంది. కొంచెం ఆ స్మెల్ పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇందులో వాటర్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ ఈ మష్రూమ్ పాలక్ కర్రీ రైస్ చపాతీలోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా పాలకూరతో మష్రూమ్ చేయకపోతే ట్రై చేసి చూడండి.